తండ్రి వైఎస్ఆర్ చూపిన బాటలోనే సీఎం జగన్ ప్రయాణిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్ 14వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కరణం వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆయన సోదరుడు స్వాములపై విరుచుకుపడ్డారు. ఒకరు పక్క నియోజకవర్గంలో ఉండి మరొకరు పక్క పార్టీలో ఉండి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంపలు పగలగొడతామని హెచ్చరించారు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని, నోరు జారి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ ఆయనకి నివాళులు తెచ్చుకుంటాము. ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడే రోజు 14 ఏళ్ల క్రితం రాజకీయాలకి, కులమతాలకి, ప్రాంతాలకు అతీతంగా రోజు అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తి మనకి దూరమైనప్పుడు అందరూ కూడా బాధపడతారు. తర్వాత జరిగిన పరిణామాలను అందరూ చూస్తూ ఉన్నారు. పాదయాత్ర చేసి తర్వాత 151 సీట్లు సొంతంగా సాధించుకొని సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ మంచి పరిపాలన అందిస్తూ అందరినీ కూడా అక్కున చేర్చుకొని చాలా సంతోషంగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు అన్ని కూడా కుట్రలుకుంటా ఉన్నాయి. ఒకరేమో కాన్స్టిట్యున్సీ అవతలకి వెళ్ళి వాడు కొంతమంది ఎదవలతో రెచ్చగొట్టి మీదకి పంపిస్తా ఉన్నారు. ఒకరేమో పక్క పార్టీలోకి వెళ్ళి మేము ఇచ్చేస్తాం అంటున్నారు. పనులు రాలగొడతారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో ఇదే విధంగా మేము కొనసాగుతాం. అది మీకు చేత కాకపోతే మీకు చేతనయ్యేటట్టు ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేసి చూపిస్తా అని చెప్పి సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తారు.